హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ అయితే నిర్వహించబోతున్నారండి. ఈ బంద్ కారణంగా మనకు ముఖ్యంగా స్కూల్స్, కాలేజీలు, అలాగే మనకు బస్సులకు సంబంధించి, అలాగే ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి ఆటంకం అయితే ఏర్పడబోతుంది. సో దీని కారణంగా అయితే పూర్తిగా మూసివేయబోతున్నారండి. అయితే ఈ బంద్ ఏ కారణంగా నిర్వహించబోతున్నారు, ఏంటి, దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోలు చూస్తున్న వారు ఉంటే కనుక వెంటనే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. ప్రతి ఒక్క చిన్న ఇన్ఫర్మేషన్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి వచ్చిన వెంటనే మీకు తెలియజేస్తూ ఉంటాను. ఇక వివరాల్లోకి వెళ్దాము. మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ అయితే నిర్వహించబోతున్నారు. ఇక్కడ నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది. నల్ల బ్యాడ్జీలతో సభకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తమ పార్టీకి చెందిన మహిళా ఎమ్మెల్యేపై సీఎం రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యలను నిరసిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నల్ల బ్యాడ్జీలు ధరించారు. అసెంబ్లీకి అయితే వారు ధరించి నల్ల బ్యాడ్జీలు రావడం అయితే జరిగింది. తన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి గారు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అటు సీఎం వ్యాఖ్యలపై చర్చించాలని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు సభలో వాయిదా అయితే తీర్మానం అయితే ఇచ్చారు. సీఎం వ్యాఖ్యలపై నేడు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు అయితే చేపట్టాలని బీఆర్ఎస్ నిర్ణయం అయితే తీసుకున్నారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి గారు మహిళా ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆమెపై అయితే కొన్ని వ్యాఖ్యలు చేశారని, వ్యాఖ్యలకు సంబంధించి క్షమాపణలు చెప్పేంత వరకు ఈ బంద్ అనేది నిర్వహించబోతున్నారు. సో దీని కారణంగా బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వీరందరూ ఏంటంటే బస్సులకు సంబంధించి, కాలేజీలకు సంబంధించి, స్కూళ్ళకు సంబంధించి, అలాగే ప్రభుత్వ కార్యాలయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మూసివేయడానికి ఆ ప్లేసెస్కి వెళ్ళి అవైతే మూసివేయడం అయితే జరుగుతుందండి. సో ప్రభుత్వం దీనికి సంబంధించి ఏదో ఒకటి మనకు క్షమాపణలు చెప్పడం అయినా, లేదంటే కానీ దీనికి సంబంధించి సద్దుమణిగేంత వరకు ఈ బంద్ అనేది నిర్వహించబోతున్నారండి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. సో ఇదండి మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.